హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు, అలాగే కొత్త పిఆర్సీకి రంగం సిద్ధమండి. దానికి సంబంధించిన సమాచారమే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక వివరాలకు వచ్చినట్లయితే మనకు 28 పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే తీర్మానం చేసిందనమాట. అవేంటో ఇప్పుడు చూద్దాము. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి 28 సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓ తీర్మానం చేసింది. టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యాలయంలో అయితే కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. 5 డిఏలను మంజూరు చేయాలని, 2వ పిఆర్సీ నివేదికను అమలు చేయాలని, ఆరోగ్య పథకాన్ని అమల్లోకి తీసుకొని రావాలి అని, అలాగే ఈ నెల అన్ని విభాగాల్లో డీసీపీలను నిర్వహించి అర్హులకు పదోన్నతులు కల్పించాలని, ఏపీలో పనిచేస్తున్నటువంటి 50 మంది ఉద్యోగులు రాష్ట్రానికి రప్పించాలని తదితర తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో సంఘ చైర్మన్ మారం జగదీశ్వర్, అలాగే ప్రధాన కార్యదర్శి హుస్సేని ముజీబ్, అలాగే సహాధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎన్ సత్యనారాయణ గౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, అలాగే 33 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అయితే పాల్గొన్నారనమాట. సో మొత్తానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఏదైతే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయో వాటిలో 2 డిఏలను రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తాం దసరా కానుకని అయితే తెలియజేయడం జరిగింది. సో దాంతో పాటుగా 28 పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మిగతావి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలి. అలాగే పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని పిఆర్సీ అమలు చేయాలని కూడా కోరటం జరిగింది ఫ్రెండ్స్.